ఆత్మీయ సమ్మేళనాల పేరుతో అమాయక ప్రజలను చంపిన బీఆర్ఎస్ పాలనపై ప్రజలు తిరుగుబాటు చేయాలని షాద్నగర్ నియోజకవర్గ బీఎస్పీ అధ్యక్షులు దొడ్డి శ్రీనివాస్ అన్నారు. ఏప్రిల్ 12వ తేదీ ఖమ్మం జిల్లాలో కారేపల్లి మండలం చీమలపాడులో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆత్మీయ సమ్మేళనం పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జరిగిన దుర్ఘటనపై షాద్నగర్ నియోజకవర్గం అధ్యక్షులు దొడ్డ శ్రీనివాస్ మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యే ఎంపీలను ప్రజలు నిలదీయాలని అన్నారు. అదేవిధంగా మీడియా మిత్రులందరికీ కూడా అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు మనం పెట్టుకున్నటువంటి ప్రెస్ మీట్ ఏంటంటే ఖమ్మం జిల్లాలో వైరా నియోజకవర్గానికి సంబంధించినటువంటి కారంపల్లి చీమలపాడు గ్రామంలో ఆత్మీయ సమ్మేళనం పెట్టుకున్నటువంటి సందర్భంలో అక్కడ 10 మంది మిత్రులు వీళ్ళు ఎంజాయ్ కోసం బిందుల కోసం వేసినటువంటి బాంబుల రూపంలో అక్కడ సిలిండర్ పేలి గుడిసె మీద పడితే ఆ గుడిసెలో సిలిండర్ పేలి 10 మంది మిత్రులకు గాయాలైతే అందులో ఒక సిఐ అదే విధంగా 2 జర్నలిస్టులు ఉన్నారు. ఈరోజు ప్రపంచానికి ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ప్రతి సమాచారాన్ని అందిస్తున్నటువంటి జర్నలిస్టులను ఒక బాధ్యతారహితంగా చూసుకోవాల్సినటువంటి సమావేశంలో ఇష్టానుసారంగా బాధ్యతను వదిలేసి టిఆర్ఎస్ ప్రభుత్వం ఎంజాయ్ కోసం ఇష్టానుసారంగా వాళ్ళు బాంబులు పేల్చడం వలన వీళ్ళ గాయాలు వికలాంగులుగా మారిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు 8 మంది వికలాంగులుగా మారిపోయారు, 2 చనిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. అంటే దాదాపు 10 కుటుంబాలు ఈరోజు నాశనమైనటువంటి పరిస్థితి ఉన్నది. అంటే